ధన్యవాదాలు అధ్యక్ష. భారతదేశంలో అనేక సామాజిక వర్గాలు శతాబ్దాల కాలంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చాలా ఇబ్బందులు పడుతున్నా దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి మహనీయుడు అంబేద్కర్ గారు ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తే వెనుకబడిన వర్గాల వారికి వీళ్లకు విద్యా ఉద్యోగాల్లో అట్లాగే రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇస్తే తప్ప మిగతా సామాజికంగా, ఆర్థికంగా చైతన్యం ఉన్న సామాజిక వర్గాలకు ధీటుగా ఈ వెనుకబడిన తరగతులు ఎదగలేవని భారతదేశంలో తొలిసారిగా ఆలోచన చేసిన మహనీయుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అధ్యక్ష. తొలిసారిగా స్థానిక సంస్థలు అంటే సామాన్యుడి చెంతకు ప్రభుత్వాన్ని నిలబెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని మాండలిక వ్యవస్థ ద్వారా సామాన్యుడి చెంతకు నిలబెట్టడంతో పాటు మండలాల్లో 1987లో మండలాల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించి గొప్ప పునాది వేశాడు. బలమైన పునాది. బీసీలు నాయకులుగా ఎదగడానికి క్షేత్రస్థాయిలో ఒక బలమైన పునాది భారతదేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహనీయుడు ఎన్టీ రామారావు గారు వేశారు అధ్యక్ష. అంతకు మునిపే భారతదేశంలో బీసీల ఆర్థిక సామాజిక పరిస్థితుల పైన అనేక కమిషన్లు అధ్యయనం చేశాయి అధ్యక్ష. ఉదాహరణకు మన మండల కమిషన్ తీసుకుంటే దాదాపు 79లో అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ గారి మండల కమిషన్ ఏర్పాటు చేస్తే 1/1/1979లో అధ్యక్ష. 80 డిసెంబర్లోనే కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే భారతదేశంలో 52% మంది బీసీలు ఉన్నారు. దాదాపు 3743 కులాలు ఈ దేశంలో ఓబీసీలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉన్నారు. వీళ్లకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని సిఫార్సు చేస్తే 80లోనే 10 ఏళ్ళ అధ్యక్ష 90 వరకు ఎవరు పట్టించుకోలే. 80 మొరార్జీ దేశాయ్ గారు దిగిపోయినారు, తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు, రాజీవ్ గాంధీ గారు వచ్చారు. తర్వాత మళ్ళీ ఎప్పుడు మండల కమిషన్ సిఫార్సులకు ఆమోద ముద్ర వేసినారంటే ఇక్కడ మనం స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు ఇచ్చిన గొప్ప చరిత్ర ఉన్న ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయ్యి నేషనల్ ఫ్రంట్ ప్రధానమంత్రిగా విపి సింగ్ గారు మరి ఆ రోజు కొలువు దిగితే ఢిల్లీలో అప్పుడు మళ్ళా దీనికి కదలిక వచ్చి విపి సింగ్ గారు ఆధ్వర్యంలో మండల కమిషన్ రిపోర్టును ఆమోదించి మరి ఆ రోజు విద్యా ఉద్యోగాల్లో 27% ఓబీసీలకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు కల్పించిన గొప్ప చరిత్ర కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మహనీయుడు ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో బీసీలు బాగుపడుతున్నారు ఈ రోజంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ సృష్టికర్త ఎన్టీ రామారావు గారు అనే విషయాన్ని గౌరవంగా చెప్పుకుంటాం అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అది మాకున్న గొప్పతనం అధ్యక్ష. 1992లోనే మండల కమిషన్ మీకు అందరూ తెలుసు అధ్యక్ష. దేశవ్యాప్తంగా అనేక మంది అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసిన ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు 92లో 27% ఇవ్వడం సమంజసమే ఈ ఓబీసీలకని సుప్రీంకోర్టు సమర్థించిన తర్వాత ఈ రోజు కూడా ఆ ఫలాలు రిజర్వేషన్ ఫలాలు ఓబీసీలు దేశవ్యాప్తంగా అనుభవిస్తా ఉన్నారంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారు విపి సింగ్ గారి ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన రిజర్వేషన్లే అనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లా గ్రామీణ స్థాయిలో ఈ రిజర్వేషన్లను ప్రారంభం చేసిన తర్వాత 1995లో గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి బాధ్యతలు తీసుకున్న తర్వాత 20%ని 34%కి పెంచడం జరిగింది. 95 నుంచి 2021 వరకు మరి దాదాపు 2.5 దశాబ్దాల కాలంగా ఈ రిజర్వేషన్లు అంటే పంచాయతీల్లో మండలాల్లో 34%, అట్లాగే మున్సిపల్ పట్టణాల్లో 1/3 వంతున మరి రిజర్వేషన్లు అమలవుతూ వస్తున్నాయి అధ్యక్ష. దీనికి అంటే చిత్తశుద్ధి ఉండాలి అధ్యక్ష. వెనుకబడిన వర్గాలను కూడా
ఇతర వర్గాలకు సమానంగా అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి నాయకుడికి ఉంటే దాన్ని ఎట్లా అమలు చేయాలనే ఆలోచన, దానికి తగిన ప్రత్యామ్నాయ మార్గాలు ఎదగడానికి చాలా సులువవుతుంది. కానీ అట్లా ఆలోచన చేయకోకుండా కేవలం బీసీలు అంటే ఒక కక్షతో వీళ్ళు స్థానికంగా క్షేత్రస్థాయిలో నాయకులుగా ఎదగకూడదు, ఎక్కడైతే అక్కడ భూస్వాములు, పెత్తందారులు, ధనవంతులు, బలవంతులు ఉంటారో వాళ్ళ అడుగులకు మడుగులతో ఉండాలి తప్ప, ఓట్లేసే యంత్రాలుగా ఉండాలి తప్ప బీసీలు నాయకులుగా ఎదగకూడదనే ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మరి ఈ రిజర్వేషన్ శాతాన్ని 10% తగ్గించాడు అధ్యక్ష. 34 నుంచి 24కు తగ్గించి మరి ఎలక్షన్లకు పోయిన విషయాన్ని మనం చూసాం. ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు చట్టంలో మార్పులు తీసుకురాకుండా చీకటి జీవోలు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విడుదలయ్యే జీవోలు ఎవరికీ తెలిసేడు కాదు అధ్యక్ష. అవన్నీ కూడా రహస్య జీవోలే, దానిని చూసుకునే అవకాశం ఉండేది కాదు, అవి ఎక్కడా కూడా పబ్లిసైజ్ చేసేవాళ్ళు కాదు. ఆ రకంగా చీకటి జీవోల ద్వారా మరి దారుణంగా 10% రిజర్వేషన్లు తగ్గించి వేలాది మంది బీసీ నాయకులుగా ఎదగకుండా ఒక రాజకీయ కుట్రకు తెరలేపిన జగన్మోహన్ రెడ్డి దుర్నీతిని, దుర్బుద్ధిని మనం చూసాం. మళ్ళీ బీసీలకు మంచి రోజులు వచ్చాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బలహీన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి, సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక కార్యక్రమాలు ఇందాక బీసీ శాఖ మంత్రి గారు చెప్పారు. మరి ఆ వివరాలు లేక నేను పోకుండా, మరి మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు అనేక సందర్భాల్లో బీసీలకు మురళీధర్ రావు కమిషన్ సిఫార్సులను అమలు చేయడానికి ప్రయత్నం చేసింది ఎన్టీ రామారావు గారు. తర్వాత 34%తో ఇన్ని సంవత్సరాలు స్థానిక సంస్థల్లో బీసీల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మనం తీసుకుంటే అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో గొప్ప నాయకుడిగా స్థానిక సంస్థల్లో ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్లుగా మనం ఇచ్చిన 20% రిజర్వేషన్లను ఉపయోగించుకొని దేవేంద్ర గౌడ్ గారు లాంటి నాయకుడు జిల్లా పరిషత్ చైర్మన్ అయి తర్వాత హోంమంత్రిగా ఒక ప్రముఖ బీసీ నాయకుడిగా తెలంగాణలో మరి ఆ రోజు మనం ఆయన్ను ఎదుగుదలను చూసాం. అట్లాగే ఉత్తరాంధ్రలో బీసీ నాయకుడిగా ఎర్రన్నాయుడు గారు మాకందరూ కూడా గర్వకారణమైన నాయకుడిగా ఎదిగాడు. మరి అట్లాగే యనమల రామకృష్ణుడు గారిని కానీ కోస్తాలో, మా రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారు కానీ ఇట్లాంటి బీసీలు గర్వంగా చెప్పుకునే నాయకత్వాన్ని ప్రోత్సహించింది, వాళ్ళు ఎదిగేలా చేసింది తెలుగుదేశం నాయకత్వం. ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారే. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో మేము ఇప్పుడు 4 పేర్లు చెప్పాం బీసీల్లో. వీళ్ళు ఎవరు డిఫరెంట్ కులాలకు సంబంధించిన బీసీ నాయకులు, అంటే బీసీ నాయకులు వీళ్ళు అని చెప్పుకోవడానికి గర్వపడే విధంగా వాళ్ళందరూ కూడా రాజకీయంగా దశాబ్దాల కాలంగా వాళ్ళ ప్రయాణాన్ని సాగించి మరి కీలక అంశాల్లో ఎక్కడైతే ముఖ్యమంత్రి గారికి అత్యంత కీలకమైన సమస్య లేకపోతే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వెనక ముందు లెఫ్ట్ రైట్ వీళ్ళే ఉండి ప్రభుత్వాన్ని ఒక రకంగా నడిపించిన గొప్ప నాయకత్వం బీసీ నాయకత్వం తెలుగుదేశం పార్టీ సొంతం. ఈరోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. ఎవరి చేతిలో నడిచింది ప్రభుత్వం? అక్కడేమో ఉత్తరాంధ్ర విజయసాయి రెడ్డికి, అట్లాగే కోస్తాంధ్ర అంతా కూడా మరి వైవి సుబ్బారెడ్డికి, రాయలసీమ అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, వీళ్ళందరి కలెక్షన్ లో ఏజెంట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ 4 రెడ్లే కనిపిస్తారు తప్ప మనకి 4 బీసీలు ఎవరైనా వైసీపీ నాయకుల్లో వీళ్ళు బీసీ నాయకులు ఈ వైసీపీలో చెప్పుకోవడానికి ఒక్క 4 బీసీ నాయకులు చెప్పమనండి అధ్యక్ష. ఈ రోజు మేము 40 మందిని చెప్తాం. మేము బీసీ నాయకులుగా ఎదిగాం. ఈ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ నీడన ఎదిగాం మేమని చెప్పుకోవడానికి 40 మంది బీసీ నాయకులు ఉన్నాం. 4 చెప్పమనండి వైసీపీలో. కాబట్టి బీసీల గురించి కానీ బీసీ ఎదుగుదల గురించి కానీ ఆది నుంచి ప్రయత్నం చేస్తున్నది, చిత్తశుద్ధితో పనిచేస్తున్న రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూటమి నాయకత్వంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. 34% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఆ నిర్ణయాన్ని
మరి ఈ సభ ద్వారా బీసీల ప్రతినిధులుగా మేమందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తా ఉన్నాం. దీనివల్ల వేలాది మంది రేపొద్దున క్షేత్రస్థాయిలో బీసీ నాయకులుగా ఎదగడానికి భవిష్యత్తులో మరో 30-40 సంవత్సరాలు మరి బీసీ నాయకులుగా పటిష్టవంతమైన నాయకత్వాన్ని ఆయా ప్రాంతాలకు అందించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంత గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న మరి రాష్ట్ర మంత్రి మండలికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అడుగడుగునా ప్రభుత్వానికి అండదండలు అందిస్తూ మరి కీలక భాగస్వామిగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రభుత్వం ఇంత గొప్పగా నడవడానికి అన్ని రకాలుగా ఆశీస్సులు అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. నమస్కారం.